డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ని మందడి కృష్ణారెడ్డిని. మనకు ఆటోలు ఏ రకంగా అయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్ళి గమ్యస్థానానికి చేరుస్తుంటాయో, అలాగే ట్యాక్సీలు కానీ, రిక్షాలు కానీ, గుర్రబళ్ళు కానీ, ఇలాంటి అనేక రకాల మార్గాల ద్వారా ఇప్పటిదాకా మనం నగరాల్లో ప్రయాణం చేస్తున్నాం. కానీ చైనాలో ఈ మధ్య ఎయిర్ ట్యాక్సీస్, గాలిలో ఎగిరి గమ్యస్థానాలకు మనల్ని చేర్చేటువంటి ఎయిర్ ట్యాక్సీస్ను ప్రారంభించాయి. వాటికి లైసెన్సులు ఇచ్చాయి. ప్రపంచంలో మొట్టమొదటి దేశం డ్రోన్లకి ఎయిర్ ట్యాక్సీస్ రూపంలో వారు ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశాన్ని కల్పించిన దేశంగా చైనా గణితకెక్కింది. త్వరలోనే భారతదేశం, మిగతా దేశాలన్నీ కూడా వీటిని ప్రారంభించేందుకు సంసిద్ధపడుతున్నాయి. డ్రోన్స్ తయారు చేయడం చాలా సులభం. ఒక హెలికాప్టరు లేకపోతే ఒక విమానాన్ని తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చులో 1% కాస్ట్ కూడా లేనటువంటి తక్కువ ధరలో కొన్ని వేల రూపాయల లోపల, బహుశా 1-2 లక్షలు 3 లక్షల లోపలనే మనం డ్రోన్స్ ట్యాక్సీలు తయారు చేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అతి తక్కువ పెట్టుబడితో తయారయ్యేది డ్రోన్ ట్యాక్సీ. ఈ డ్రోన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి గాలిలో ఎగిరి వస్తువుల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు. యుద్ధ సామగ్రిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు. ఆపత్తి సమయాల్లో మన విజయవాడలో మీరు చూసే ఉంటారు, విపరీతంగా నీరు, వరద ప్రవహించడం, ఫ్లడ్స్ రావడం. ఆ ఫ్లడ్స్ టైం లోపల నీరంతా చేరిపోయి 1-2 అంతస్తుల వరకు కూడా నీరు ఉండడం, అందులో నివసించే వాళ్ళందరూ కూడా పై అంతస్తులకు వెళ్ళడం, అక్కడ ఒక వారం 15 రోజుల పాటు, 4 రోజుల పాటు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడటం. అలాంటప్పుడు వాళ్ళకి ఆహార పదార్థాలు అందించడానికి హెలికాప్టర్ల ద్వారా అందిస్తే చాలా పైనుంచి వేసినప్పుడు చాలా వరకు పాడైపోతున్నాయి. అంటే ఒక 50% నుంచి 75% ప్రజలకు అందకుండా పోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా దీన్ని వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు 100% సక్సెస్ఫుల్గా కావాల్సిన ఆహార పదార్థాలను అందించాయి. అలాగే వ్యవసాయ రంగంలో డ్రోన్లు మరి చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. మందును పిచికారీ చేయడంలో కానీ, విత్తనాలు నాటడంలో కానీ, కలుపు మొక్కలు తీసేయడంలో కానీ, పంటల్ని కట్ చేయడంలో కానీ రకరకాల పనులకి దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో ఉపయోగిస్తున్నారు. తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్స్ లోపల ముఖ్యంగా భద్రతకి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే నగరాల లోపల సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ డ్రోన్స్ ద్వారా కూడా నగరాన్ని పూర్తిగా చుట్టొస్తూ అక్కడ ఏం దొంగతనాలు జరుగుతున్నాయో, దోపిడీలు జరుగుతున్నాయో తెలుసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలకి ప్రస్తుతానికి డ్రోన్లను ఉపయోగించడం జరుగుతోంది. అలాగే మరి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో డ్రోన్లకు సంబంధించినటువంటి ప్రపంచ దేశాలతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లోపల చాలా దేశాల వాళ్ళు పాల్గొన్నారు. డ్రోన్లలో వస్తున్న మార్పు గురించి చెప్పారు. యుద్ధాల్లో ముఖ్యంగా డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మన జరిగినటువంటి మనకు తెలుసు, రష్యా మరి దేశం వేసినటువంటి దాంట్లో కానీ, దానికి ఆపోజిట్గా శత్రు దేశం వేసినటువంటి చాలా బాంబులు ఒట్టి డ్రోన్ల ద్వారానే వేసినవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డ్రోన్ల ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే మనుషులుకి ఏమీ జరగదు, మనుషులు లేకుండా నడుస్తాయి కాబట్టి, రిమోట్ ద్వారా నడుస్తాయి కాబట్టి డ్రోన్లు అక్కడ నష్టపోయేది ఏమైనా ఉంటే అది దాన్ని ఒకవేళ కూల్చేసినా అంతవరకే పోతుంది కాబట్టి మనుషులు చనిపోరు. ప్రాణ నష్టం అనేది పూర్తిగా దాని నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రోన్లని చాలా విషయాలుగా విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఎయిర్ ట్యాక్సీల రూపంలో మొట్టమొదటిసారిగా దానికి పర్మిషన్ ఇచ్చినటువంటిది చైనా దేశం. ఇప్పుడు చైనాలో ప్రారంభమైనాయి, మెల్లగా అన్ని దేశాలకు విస్తరిస్తాయి. మన దేశంలో కూడా విస్తరించే అవకాశం ఉంది. ఎయిర్ ట్యాక్సీలు రావడంలో మనకు వచ్చే లాభాలు ఏమిటంటే, ముఖ్యంగా దీన్ని చాలా తక్కువ కాస్ట్లో తయారవుతాయి. తక్కువగా మనం ఛార్జీలు చెల్లించడం సరిపోతుంది. నగరాల్లో ముఖ్యంగా జరిగేది ఏమిటంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సమయంలో చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. ట్రాఫిక్ ఎప్పుడు ఎలా పెరుగుతుందో, ఎక్కడ ట్రాఫిక్ ఆగిపోతుందో చెప్పడం చాలా కష్టం. ఇలాంటి అత్యవసరమైన పరిస్థితుల్లో ఎయిర్ ట్యాక్సీలు ఎయిర్పోర్ట్లకు వెళ్ళడానికి కానీ, రైల్వే స్టేషన్లకు వెళ్ళడానికి కానీ, బస్టాండ్లకు వెళ్ళడానికి కానీ, ఫంక్షన్స్కి అటెండ్ కావడం కానీ, అత్యవసరమైన మిగతా పనులకు వెళ్ళడం కానీ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేకుండా
ఒక ఆటోకి ట్యాక్సీకి చెల్లిస్తున్న దానికన్నా కొంచెం ఎక్కువ మొత్తంలో చెల్లించి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. అలాంటి పరిస్థితులు మన దేశంలో కూడా వచ్చినట్టయితే తప్పనిసరిగా మనం ఎంతో విజయం సాధించినట్టు అవుతుంది. మనకి ఇవాళ ట్రాఫిక్ నుంచి వరి కావాల్సిన అవసరం లేకుండా మన పనులను మనం సక్రమంగా నెరవేర్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మరి ఎయిర్ ట్యాక్సీలకి డ్రోన్లని ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పైలట్ ఉండడు, వీళ్ళంతవరకు అంతా మానవ అంటే మనకు పైలట్స్ రహితంగా ఉంటుంది. రిమోట్ ద్వారా ఎక్కువగా దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. దానివైపున అనేక పరిశోధనలు చేసి ట్రయల్ రన్స్ ఎన్నో వేసి సక్సెస్ అయిన తర్వాతనే దీన్ని మరి తీసుకురావాలి. దానికి నిపుణులైన కమిటీలు వేయాలి. వాళ్ళంతా దీనికి 1-10 సార్లు ఆలోచించాలి. ఏ రకమైనటువంటి నష్టం ఉండదు, ఏ రకమైన ప్రాణ నష్టం జరగదు, ఏ రకమైన ప్రమాదాలు జరగవు అనేది పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఎయిర్ ట్యాక్సీలని డ్రోన్లను ఉపయోగించేందుకు పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగా పర్మిషన్స్ తీసుకున్నటువంటి ఎయిర్ ట్యాక్సీలు మన దగ్గర నడిచడం మొదలు పెడితే మనలో ఒక సంచలనమైనటువంటి మార్పులు మన దేశంలో వస్తాయి. ఎందుకంటే ప్రయాణం అనేది ఎప్పుడైతే సులభతరం అవుతుందో, ట్రాఫిక్ని ఇబ్బందులు మనకు తొలగిపోతాయో, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా కూడా మన పనులు ఎక్కడ ఆగకుండా మనం ఏ పనైనా చేసుకోవడానికి పూర్తి అవకాశం మనకు ఉంటుందో, అలాంటప్పుడు మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్ళగలం. మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్ముతున్నాం. ఆ రకమైనటువంటి ఎయిర్ ట్యాక్సీలు త్వరలో భారతదేశానికి రావాలని మనందరం ఆశిద్దాం.